పహల్గామ్‌లో ఆహ్, మిలిటరీ ట్రైన్డ్ అయినటువంటి పాకిస్తానీ సైనిక సిబ్బంది ఉగ్రవాదుల పేరుతో, ఆయుధాలతో నిశ్శబ్దంగా సరిహద్దు దాటి వచ్చి అక్కడున్న జనాల మధ్యలో దూరిపోయి అంటే వాళ్ళు అక్కడ ఆయుధాలతో రాలా. మామూలుగా వచ్చేసి జనాలతో దూరిపోయి ఆయుధాలు అప్పటికే అక్కడ బెట్టుంచారనమాట. ఆ తర్వాతన ఎక్కడైతే సైన్యం రావడానికి టైం పడుతుందో, పోలీసులు రావడానికి టైం పడుతుందో, ఆ ప్లేసు మారుమూల ఉన్నటువంటి ప్లేస్ పహల్గాం అన్నటువంటిది గుర్తుపెట్టుకొని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిస్ట్ గైడ్‌లతో మేనేజ్ చేసి, వాళ్ళ ద్వారా ఎవరైనా సరే కాశ్మీర్‌కొచ్చినటువంటి టూరిస్టులందరినీ అక్కడ పహల్గాం బావుంటది, పహల్గాం బావుంటది. మనకెక్కడికైనా ఎళ్ళినప్పుడు ఎక్కడే బావుంటదని అడుగుతాం గదా! అందరిని ప్రత్యేకించి అక్కడ సబ్సిడీ గూడా ఉంది, ప్యాకేజీ గూడా ఉందని జెప్పి ప్రత్యేకించి అక్కడికెళ్ళేలా జేసి, అక్కడ ప్రాణాలు తీసినటువంటిది పక్కా ప్లాన్. అయితే ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది పాకిస్తాన్ అయితే, దీనికి వ్యూహం చైనా నుండి జరిగిందా? చైనా నుండి ఆపరేట్ చేశారా? లేకపోతే చైనా నుండి టెక్నికల్ సపోర్ట్ చేశారా? ఈ సందేహం ఎందుకొచ్చిందంటే, గోప్రో కెమెరా లింక్ అయ్యున్నది పహల్గామ్ టెర్రర్ అటాక్‌కి సంబంధించి. దాని యాక్టివేషన్ చైనాలో జరిగింది. ఇప్పుడు ఆ సమాచారాన్ని, ఆ ఆధారాల్ని మన కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కోర్ట్‌లో సబ్మిట్ చేసింది. దాంతో కోర్ట్ ఇప్పుడు ఏం ఆదేశాలు ఇచ్చిందంటే ఆహ్, చైనీస్ అంటే ద లెటర్ ఆఫ్ రొగేటరీ అక్కడ ఉన్నటువంటి సమాచారం ఇవ్వమని రాయబార కార్యాలయం ద్వారా ఆ దేశానికి పంపించడం. రక్షణ శాఖ ద్వారా ఆ దేశపు దర్యాప్తు సంస్థల్ని కోరటానికి కోర్టు ద్వారా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఎన్ఐఏ కోర్టును అడిగితే కోర్టు ఇప్పుడు చైనీస్ అథారిటీస్ పేరుతో ఏకంగా ఒక ఆదేశాలు ఇచ్చింది. ఎండ్ యూజర్ డీటెయిల్స్ ఇవ్వండి. అక్కడ ఎవరు చూశారు ఏడాది క్రితం ఈ అంశానికి సంబంధించినటువంటి విజువల్స్‌ని, ఎవరో సో అండ్ సో లింక్ దగ్గర వీళ్ళు ఇచ్చినటువంటి ఈ లెక్క ప్రకారం ఆధారాలు ఇవ్వండి అని కోర్టు ఆదేశించడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.